వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. వీడియో తీస్తున్నావా? కాపాడుకుందాం పర్యావరణాన్ని, కాపాడుకుందాం పర్యావరణాన్ని. పర్యావరణాన్ని నాశనం చేసే అసాగు విత్తనాల పరిశ్రమను, పర్యావరణాన్ని నాశనం చేసే అసాగు విత్తనాల పరిశ్రమను, అసాగు విత్తనాల పరిశ్రమ విస్తరణను, అసాగు పరిశ్రమ విస్తరణను, అసాగు పరిశ్రమ విస్తరణను, అసాగు విత్తనాల పరిశ్రమ విస్తరణను ఆపాలి. అసాగు పరిశ్రమ అసాగు పరిశ్రమ విస్తరణను కాపాడుకుందాం పర్యావరణాన్ని, కాపాడుకుందాం పర్యావరణాన్ని, కాపాడుకుందాం పర్యావరణాన్ని. పోరాడతాం పర్యావరణ పరిరక్షణకై, పోరాడతాం పర్యావరణ పరిరక్షణకై, పోరాడతాం పర్యావరణ పరిరక్షణకై, పోరాడతాం పర్యావరణ పరిరక్షణకై. ఆపాలి అసాగు విత్తనాల పరిశ్రమ ఎక్స్టెన్షన్ అనుమతులను, ఆపాలి అసాగు పరిశ్రమ అనుమతులను, ఆపాలి అసాగు పరిశ్రమ ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి పరిశ్రమ అనుమతులను, అసాగు విత్తనాల పరిశ్రమ ఎక్స్టెన్షన్ అనుమతులను, అసాగు విత్తనాల పరిశ్రమ ఎక్స్టెన్షన్ అనుమతులను. కాపాడుకుందాం పర్యావరణాన్ని, కాపాడుకుందాం పర్యావరణాన్ని. పర్యావరణాన్ని నాశనం చేసే ఫ్యాక్టరీలు మాకొద్దు, పర్యావరణాన్ని నాశనం చేసే ఫ్యాక్టరీలు మాకొద్దు, పర్యావరణాన్ని నాశనం చేసే ఫ్యాక్టరీలు మాకొద్దు, పర్యావరణాన్ని నాశనం చేసే ఫ్యాక్టరీలు మాకొద్దు. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజలి మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఇవాళ భోగవరంలో రంపాయరంపాలలో ఒక ఊరేగింపు పెట్టి ఒక సభ జరిపాం. దానికి గల కారణాలు ఏంటంటే గుమ్మల దొడ్డుకు సంబంధించిన దాంట్లో అసోగో బ్యాటరీ ప్రవేశపెట్టారు. అది అప్పుడు అసోగో బ్యాటరీ ప్రవేశపెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న గుమ్మల దొడ్డు గ్రామాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఫ్యాక్టరీ ఇక్కడ వచ్చినట్లయితే, ఈ అసోగో బ్యాటరీ ఇక్కడ వచ్చినట్టయితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా భూగర్భ జలాలు నశించిపోతాయి, మొత్తం తాగడానికి వాటర్ కూడా ఉండదు, క్యాన్సర్స్ లాంటి జబ్బులు కూడా వచ్చేస్తాయి, చిన్నపిల్లలకు రోగాలు వస్తాయి, రోగాల బారిన పడిపోతే ఈ ప్రాంతం అంతా ఉద్యమం చేస్తే లెక్క చేయకుండా ప్రభుత్వాలు ఉద్యమాలను అణిచేసి ఉద్యమకారులందరినీ కూడా జైల్లో పెట్టి కేసులు పెట్టి ఆ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు 2 లక్షలు కాకుండా 3 లక్షలు పెంచుతున్నారు. మళ్ళీ పెంచడానికి కూడా అలా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఎలాగ ఫ్యాక్టరీలోనే పెడతారట. ఆ ఫ్యాక్టరీలో పెట్టి వారికి వారు భజన చేసుకుని వారికి వారు పర్మిషన్లు ఇచ్చి ఫ్యాక్టరీ రన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఓటే చెప్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం భూగర్భ జలాలన్నీ కూడా నశించిపోతున్నాయి. ఇంకా మరింత పెంచితే ఆ ప్రాంతం ఏమైపోతుందో తెలియదు. ఇది మొత్తం నియోజకవర్గానికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అందుకని నేనేమంటా అంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి ఆ కొత్త పర్మిషన్లన్నీ ఆపేసి ఉన్న ఫ్యాక్టరీని కూడా రద్దు చేసి ఇక్కడి నుంచి పంపించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్.